సో మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు మనకు రిస్క్ ఏ ఫ్యాక్టర్ నుంచి అయినా రావచ్చు, అంటే ఏ కార్నర్ సైడ్ నుంచి అయినా మనకు రిస్క్ అనేది ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆ రిస్క్ని అసలు ఎలా మేనేజ్ చేసుకుంటాము అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్ని ఎలా చూసుకోవాలి అని అంటే మాత్రం బేసికలీ ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తామో అసలు ఆ ఇన్వెస్ట్మెంట్స్కి రిస్క్ ఎలా వస్తుంది అండ్ వాట్ వుడ్ బి ద ఫ్యాక్టర్స్. సో అది మార్కెట్ అనాలిసిస్, మార్కెట్ వల్ల వస్తుందా లేదంటే ఇండస్ట్రీ వల్ల వస్తుందా లేదంటే ఎకనామికల్ వల్ల వస్తుందా అనేది మాత్రం చాలా క్లియర్గా మనం చూసుకోవాలన్నమాట. సో మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామో దానికి పక్కగా రిస్క్ అనేది మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామంటే రిస్క్ మనకి 100% ఉన్నట్టే. కానీ ఆ రిస్క్ని మనం ఎలా మేనేజ్ చేసుకుంటాం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ రిస్క్ మేనేజ్ చేసుకోవడానికి మనం మేజర్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే రిస్క్ ఐడెంటిఫికేషన్, రిస్క్ టాలరెన్స్, డైవర్సిఫికేషన్ అండ్ టెస్టింగ్ అనమాట. అంటే మన యొక్క స్ట్రెస్ లెవెల్స్ కూడా టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ అనేది ఈ 4 ఫ్యాక్టర్స్ బేస్ మీద మనం చాలా క్లియర్గా ఐడెంటిఫై చేసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్కి మనం వెళ్ళాలి.